హాయ్ ఎవ్రీవన్, లెట్స్ మేక్ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 ఆనియన్ చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి, అండ్ ఒక 3-4 మిర్చి రౌండ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ టమాటో, 1 క్యారెట్ ఇలా గ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం క్యాబేజ్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఐఎమ్ మిక్సింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ మనం సమోసాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని మస్టర్డ్ సీడ్స్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అండ్ ఇవన్నీ వెజిటేబుల్స్ మొత్తం కర్రీలాగా 100% కుక్ చేయకుండా జస్ట్ ఒక 60%, 70% అలా కుక్ చేసుకోవాలి. టమాటో స్లైసెస్. సో టమాటో కొంచెం కుక్ అయిన తర్వాత క్యారెట్ అండ్ క్యాబేజ్ వేస్తున్నాను నేను. సో ఇందులో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. క్యాబేజ్ అండ్ క్యారెట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో అదే వాటర్తో మంచిగా ఉడుకుతుంది. ఇది జస్ట్ ఒక 60% అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సమోసాలు స్టఫింగ్ చేశాక ఆయిల్లో వేస్తాం కదా, ఒక 70%, 60% అలా కుక్ చేసుకుంటే బెటర్. దట్ పుట్టింగ్ ద లిడ్ పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఉన్న వాటర్ రిటైన్ అవుతుంది. లిడ్ తీసేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది, సరిగ్గా ఉడకదు, కింద మారిపోతుంది. సో లిడ్ పెట్టి కుక్ చేయండి. 60% ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ నేను కారం వేసాను, అండ్ కొంచెం ధనియాల పొడి. అయితే మన సమోసా స్టఫింగ్ రెడీ. సో ఇది మన చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ చేసుకోవాలి. సో సమోసా షేప్ రావాలంటే ఏం చేయాలి, ఇది ఒక డౌట్ ఉంటుంది కదా అందరికీ. జస్ట్ చపాతీని రౌండ్గా చేసి ఇలా కొంచెం ఇలా ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోండి, లేదంటే రౌండ్గా చేసినా పర్లేదు. ఇది ఇట్లా కొంచెం స్క్వేర్ లాగా వచ్చింది కదా, సో ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఓకే, ఈ ఒక్కసారి ఇలా నీట్గా ఈ సైడ్ ఆ సైడ్కి ఇలా అంటే మంచిగా పొరలుగా మంచి షేప్తో సమోసాలు రెడీ అవుతాయి. సో ఇలా షేప్ మీరు కావాలంటే ఇలా చెక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కర్రీని ఫిల్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఫిల్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం ఇట్లా మంచిగా నీట్గా ఇలాగ అనుకుంటే కర్రీ బయటికి రాకుండా ఉంటుంది. 1 2 3 4 ఈ 4 సమోసాలు, కానీ ఇది మాత్రం క్యాటర్పిల్లర్ బుంతపురుగు అట్లనే వచ్చింది సేమ్. సో ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ తక్కువలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే సమోసా చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది, సో నేను వేస్తున్నాను. మంచిగా ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే చేసుకోవచ్చు.